హలో మావాస్. ఈ వీకెండ్కి ఏ సినిమా చూడాలా అని ఆలోచిస్తున్నారా? ఆ నెట్ఫ్లిక్స్లు, ప్రైమ్లు, హాట్‌స్టార్లు ఇంకా వేరే వేరే వెబ్సైట్లు అన్నీ వెతికి అలిసిపోయి ఉంటారు ఇప్పటికే. నిజమేనయ్య పుల్లారావు. ఇప్పుడు మన సిచ్యువేషన్ ఎలాగుందో తెలుసా మావా? సినిమా చూడడానికి పట్టే టైం కన్నా సినిమా ఎతకడానికి ఎక్కువ టైం పడుతుంది మావా. సో ఆ ప్రాసెస్లో వెతికి వెతికి అలా ఏదో ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూసి అలా పడుకొని పోతున్నాం. కాబట్టి ఇవాళ నేను మీకోసం ఈ వీక్ మిస్ చేయకూడని టాప్ 7 మస్ట్ వాచ్ మూవీస్ ఇంకా సిరీస్ లిస్ట్ తీసుకొచ్చాను మామ. అండ్ అది ఒక ఓపెన్ ఛాలెంజ్ మామ. ఈ వీడియో అయ్యేలోపు మీకు పక్కగా వాచ్ లిస్ట్లో ఒక్క సినిమా అయినా యాడ్ చేస్తారు, లేకపోతే కామెంట్స్లో మావా నన్ను మోసం చేసావు అని కామెంట్ పెట్టాను మామ. అంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను మామ, మరి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ లిస్ట్లో రొటీన్ మాస్ ఫైట్ల కంటే మంచి స్టోరీస్ ఉన్నాయి. మన మంత్లీ బడ్జెట్ కన్నా ఎక్కువ ఎమోషన్లు కూడా ఉన్నాయి. మన ఆఫీస్కి వెళ్ళి అటెండెన్స్ కన్నా ఎక్కువ సస్పెన్స్ కూడా ఉంది. అయితే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్కి కానీ ఫస్ట్ టైం అయ్యి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోవడమో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1K సబ్స్క్రైబర్స్ టార్గెట్ దగ్గర ఉన్నామా. సో మీ ఒక్క సబ్స్క్రైబ్ మన ఛానల్కి పెట్రోల్ రేట్ తగ్గినంత హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. సరే, ఇంకా ఆ స్క్రోలింగ్కి స్వస్తి చెప్పి టాప్ 7 మస్ట్ వాచ్ మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 7 గోదావరి గట్టుపైన. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. దీని రన్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 అవర్స్ ఉంటుంది మామ. బేసిక్గా ప్లాట్ ఏంటంటే ఇది స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథ. మన హీరో సుమంత్ ప్రభాస్ ఇంకా హీరోయిన్గా నిధి ప్రదీప్ యాడ్ చేశారు. పల్లెటూరులో తన కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఒక తండ్రి మన జగపతి బాబు గారు తన కూతురు ఒక తక్కువ స్థాయి కుర్రాన్ని ప్రేమించింది అని తెలిసాక వాళ్ళు పడే బాధ, ఆ తర్వాత వాళ్ళ రిలేషన్లో వచ్చే కాన్ఫ్లిక్ట్సే ఈ యొక్క కథ మామ. అయితే ఈ మధ్య ఓటీటీ ఓపెన్ చేస్తే కత్తిపోట్లు, రక్తపాతాలు, ఆ బూతులు ఇవి చూసి చూసి మీ బుర్ర హీట్ ఎక్కిపోయి ఉంటే మాత్రం ఒక చల్లని గోదావరి గాలి లాంటి ఈ మూవీ చూడు. ఈ సినిమా చూస్తుంటే అసలు మన సొంత ఊరు వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది మామ. హీరో హీరోయిన్ మధ్య వచ్చే క్యూట్ సీన్స్ ఇంకా పల్లెటూరు న్యాచురల్ కామెడీ మనల్ని బాగా ఎంగేజ్ చేస్తామో. ప్రపంచంలో టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి కూర్చొని హాయిగా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలి అనుకుంటే ఇది నీకు పర్ఫెక్ట్ చాయిస్. ఇక 6th ప్లేస్లో ఒక మైండ్ బ్లోయింగ్ సిరీస్ ఉంది. అదే మేడ్ ఇన్ ఇండియా ఏ టైటన్ స్టోరీ. ఇది ఎంఎక్స్ ప్లేయర్ ఇంకా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది మావా. ఇది ఒక డాక్యుమెంటరీ డ్రామా సిరీస్ అనమాట. టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ రన్ టైం అరౌండ్ 1 అవర్ ఉంటుంది. ఈ సిరీస్ చూడడానికి ముందు పాస్ట్ పార్ట్స్ అయితే ఏమీ లేవు. ఇది ఒక డైరెక్ట్ స్టాండ్ అలోన్ సిరీస్ మా ఫ్రెష్గా వచ్చింది. అయితే మన అందరి చేతికుండే టైటన్ బ్రాండ్ వాచ్ అసలు ఎలా పుట్టింది? 1980s టైంలో జేఆర్డి టాటా ఇంకా దేశాయ్ గారు కలిసి ప్రభుత్వ యంత్రాంగాన్ని, మార్కెట్ ఒడిదొగుల్ని తట్టుకొని ఇండియాలో ఒక టాప్ వరల్డ్ క్లాస్ వాచ్ బ్రాండ్ని ఎలా నిలిపారు అనేది ఈ కథ మామ. ఈ సిరీస్ అయితే మీకు పక్కా నచ్చుతుంది. నువ్వు సాఫ్ట్వేర్ జాబ్లో బాసులు గడి తిట్లు తిని నా లైఫ్ ఇంతేనా, నేను ఇంకేం పేకలేము అని డిప్రెషన్లో ఉంటే ఈ సిరీస్ ఒక్కసారి చూడు మావా. నీ బాడీలో నరసింహస్వామి వచ్చినట్టు గూస్ బంప్స్ వస్తాయి. ఒక చిన్న ఐడియా ప్రపంచాన్ని ఎలా మార్చగలదో చూపించే ప్యూర్ మోటివేషనల్ డ్రామా ఇది. జిమ్ సారబ్ అండ్ నసరుద్దీన్ షా ఇద్దరు యాక్టింగ్ చూస్తే నువ్వు టైటన్ వాచ్ చేతికి పెట్టుకుని ప్రతిసారి ఈ సిరీస్ నీకు పక్కా గుర్తుకొస్తుంది మావా. ఒక సాలిడ్ సక్సెస్ స్టోరీ కావాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ అవ్వకు. మన లిస్ట్లో 5th ప్లేస్లో నెట్ఫ్లిక్స్ వాడు తీసుకొచ్చిన క్రేజీ డార్క్ కామెడీ థ్రిల్లర్ మా బేహన్ ఉంది మావా. దీని రన్ టైం పర్ఫెక్ట్గా ఒక 2 hours 7 minutes ఉంటుంది. మాధురి దీక్షిత్ ఇంకా తృప్తి దిమ్మరి తల్లి కూతురుగా రచ్చ చేశారు. రేఖ ఒక మిడిల్ క్లాస్ విడో అనమాట. తన ఇద్దరు కూతురులతో కలిసి ప్రశాంతంగా బతుకుతుంటుంది. కానీ సడన్గా వాళ్ళ ఇంట్లో ఒక శవం ప్రత్యక్షం అవుతుంది. అయితే ఆ శవాన్ని పోలీసులకి, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి దొరకకుండా ఎలా మాయం చేశారు ఈ తల్లి కూతురులు అనేది కథ మామ. నువ్వు దృశ్యం లాంటి సినిమాలు చూసే ఉంటావు, కానీ అందులో హీరో చాలా సీరియస్గా శవాన్ని దాచేస్తాడు. కానీ ఈ సినిమాలో ఆ శవాన్ని దాచే ప్రాసెస్లో వాళ్ళు పడే పాటలు చూస్తే నవ్వాలో టెన్షన్ పడాలో నీకు అర్థం కాదు. జటకారం ఇంకా డార్క్ హ్యూమర్ పీక్స్లో ఉంటుంది. నువ్వు లాజిక్స్ అన్ని పక్కన పెట్టి జస్ట్ 2 hours బుర్ర తక్కువ కామెడీ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇది కేక మూవ్ మావా. తృప్తి దిమ్మిరి అయితే యాక్టింగ్ ఇరగదీసింది ఇందులో. ఇక 4th ప్లేస్లో మలయాళం నుంచి వచ్చిన మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఫేసెస్. ఇది సన్నెక్స్లో తెలుగు డబ్బింగ్తో అవైలబుల్గా ఉంది మావా. రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes ఉంటుంది. నిత్య అనే అమ్మాయి ఒక ఫైర్ యాక్సిడెంట్స్ తర్వాత PTSDతో బాధపడుతుంటుంది. తన బాయ్ ఫ్రెండ్ మైకిల్ సడన్గా కనిపించకుండా పోతాడు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఆమెకి ఎదురుగా వచ్చే ప్రతి అబ్బాయి ఫేస్లో తన మిస్సింగ్ బాయ్ ఫ్రెండ్ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. అసలు మైకిల్కి ఏమైంది? ఇది తన మైండ్ ఆడే ఆటనా లేక రియల్గానే ఏదైనా కుట్ర జరుగుతుందా అనేదే ఈ మూవీలో ట్విస్ట్ మామ. మన ఎక్స్ని మర్చిపోలాగా ఏడుస్తుంటే ఇక్కడ ఈమె ప్రపంచంలో ఉన్న ప్రతి మగాడి ఫేస్లో తన బాయ్ ఫ్రెండ్ కనిపిస్తుంటే ఆ పిచ్చి ఎలాగ ఉంటుందో ఊహించుకోమావా. ఇది మామూలు థ్రిల్లర్ అయితే కాదు, నీ బ్రెయిన్తో ఆడుకునే కాన్సెప్ట్ టైప్ అనమాట. ఫస్ట్ 15 నిమిషాలు చూసామంటే చాలు, సినిమా అయిపోయేదాకా నువ్వు స్క్రీన్ నుంచి కదలవు. ఆ సైకలాజికల్ టెన్షన్ అండ్ డార్క్ అట్మాస్ఫియర్ మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది. కొత్తగా ఏదైనా కాన్సెప్ట్ ట్రై చేయాలి, కొత్త రకమైన సినిమాలు చూడాలి అనే వాళ్ళకి ఇది బ్లైండ్గా పిక్ చేసే సినిమా మామ. ఇక 3rd ప్లేస్లో ఉన్నది ఒక ఆల్ టైమ్ హాలీవుడ్ మాస్టర్ పీస్ మూవీ, అదే మనీబాల్. ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది మామ. తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్ లేదు, ఇంగ్లీష్లోనే ఉంది. 2 hours 13 minutes రన్ టైం ఇది. బ్రాడ్ పిట్ ఇంకా జోనా హిల్ యాక్టింగ్ అయితే ఇరగదీశారు ఇందులో.
బిల్లీ బేన్ అనే ఒక చిన్న బేస్బాల్ టీంకి మన బ్రాడ్ పిట్ జనరల్ మేనేజర్ అనమాట. వాడి దగ్గర పెద్దగా డబ్బులు ఉండవు, బడ్జెట్ కూడా తక్కువ, కానీ పెద్ద పెద్ద రిచ్ టీమ్స్ని కొట్టాలి. అప్పుడు వాడు ఒక యూనివర్సిటీ గ్రాడ్యుయేట్తో కలిసి కంప్యూటర్ స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ వాడి తక్కువ డబ్బులతో బెస్ట్ ప్లేయర్స్ని ఎలా కొన్నాడు, వాళ్ళ టీం ఎలా గెలిపించాడు అనేది అసలు కథ మామ. ఆనెస్ట్గా చెప్పాలంటే సినిమా చాలా బాగుంటుంది. అయితే భయ్య నాకు బేస్బాల్ గురించి ఆ రూల్స్ గురించి పెద్దగా తెలియవే అని మీరు అనుకోవచ్చు. అసలు దీనికి బేస్బాల్కి సంబంధం లేదు మామ. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి మిడిల్ క్లాస్ కుర్రోడి కథ. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మన బుర్రవాడి ప్రపంచాన్ని ఎలా గెలవచ్చు అని చూపించి అల్టిమేట్ మోటివేషనల్ డ్రామా ఇది. బ్రాడ్ పిట్ యాక్టింగ్ చూస్తే మనం కూడా లైఫ్లో ఏదైనా పీకదాం అనే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. కానీ ఏం పీకలేమనుకోండి, అది వేరే విషయం. ఇందులో బ్రిలియంట్ డైలాగ్స్ ఇంకా సాలిడ్ స్క్రీన్ ప్లే కోసం ఈ సినిమా లైఫ్లో ఒక్కసారైనా పక్కా చూడాల్సిందేమా. అయితే సెకండ్ ప్లేస్లో సౌత్ కొరియా నుంచి వచ్చిన ఎక్స్ప్లోజివ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ అదే టీచ్ యూ ఏ లెసన్. ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది మామ. కొత్త సిరీస్, తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. ఈచ్ ఎపిసోడ్ 45 నుంచి 60 మినిట్స్ ఉంటుంది మా రన్ టైమ్. స్టోరీలోకి వెళ్తే సౌత్ కొరియాలో స్కూల్స్లో వైలెన్స్, బుల్లింగ్ పిచ్చపిచ్చగా పెరిగిపోతుంది. అది తట్టుకోలేక గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో అని ఒక కొత్త స్పెషల్ ఫోర్స్ టీంని దింపుతారు. ఆ ఫోర్స్కి హెడ్డే మన హీరో అనమాట. వాడు ఆ రౌడీ స్టూడెంట్స్కి వాళ్ళని ఎంకరేజ్ చేసే కరప్ట్ సిస్టమ్కి ఎలా బుద్ధి చెప్పాడు అనే కథ అనమాట. నేను చెప్పేది ఒకటేమో, ఈ సిరీస్ అయితే మీకు పక్కా నచ్చుతుంది. మన చిన్నప్పుడు పీటీ సార్లో మన లొంగబెట్టి కొట్టి వాళ్ళు గుర్తుందా? అయితే ఈ కాలంలో పిల్లలే ఆ సార్లని మెంగబెట్టి కొడుతున్నారు. మరి స్కూల్లో ఆ పొగరబోతు పిల్లల్ని మన హీరో పెట్టి ఉతుకుతుంటే ఆహా, ఆ కిక్కే వేరు మావా. ప్యూర్ రా యాక్షన్, బ్రూటల్ ఫైట్స్ ఇంకా సాటిస్ఫైయింగ్ రివెంజ్ స్టోరీదే. ప్రతి ఎపిసోడ్లో ఉన్న టెన్షన్కి నువ్వు పక్కగా గోల్డ్ కొరుక్కుంటావు. ఒక్కసారి స్టార్ట్ చేసామంటే చాలు, ఒకటే సిట్టింగ్లో సిరీస్ మొత్తం పెంచి కొట్టేయడం గ్యారంటీ. ఇంకా ఫైనల్గా మన టాప్ 1లో ఉండేది యాపిల్ టీవీ ప్లస్లో వచ్చిన కేప్ ఫియర్. ఇది ఒక 10 ఎపిసోడ్స్ ఉండే సిరీస్ అనమాట. ప్రతి ఎపిసోడ్ 1 అవర్ దాకా ఉంటుంది రన్ టైమ్ మామ. ఇది పాత సినిమాకి కొత్త అడాప్టేషన్ అనమాట. సో నువ్వు దీనికి ముందు పాత పార్ట్స్ లేదా ఓల్డ్ మూవీస్ చూడాల్సిన అవసరం ఏంటి లేదు, డైరెక్ట్గా ఎంటర్ అయిపోవచ్చు. మార్టిన్ సోర్సరే ఇంకా స్టీవెన్ స్పెల్బర్గ్ లాంటి వాళ్ళు కలిసి తీసిన ఈ సిరీస్లో జావేర్ బార్డమ్ ఒక భయంకరమైన సైకో కిల్లర్ మ్యాక్స్ క్యాడీగా నటించాడు అనమాట. స్టోరీలోకి వెళ్తే తనని జైలుకి పంపిన ఒక లాయర్ ఇంకా వాడి పిల్లం మీద పగ తీర్చుకోవడానికి 14 సంవత్సరాల తర్వాత బయటకు వస్తాడు జైలు నుంచి. అయితే వాడు వాళ్ళ ఫ్యామిలీని ఎలా మెంటల్ టార్చర్ పెట్టాడు అనేదే స్టోరీ మావ. నా మాట వినండి, ఈ స్టోరీ అయితే పక్కా మీకు నచ్చేస్తుంది మావ. నువ్వు హారర్ సినిమాలు చూసి భయపడతావేమో, కానీ ఇందులో జావేర్ బార్డమ్ గడి ఫేస్ చూస్తే ప్యాంట్ తడిపేస్తావు మావ. వాడి యాక్టింగ్ అలా ఉంటుంది. ఈ సిరీస్లో ఉన్న సైకలాజికల్ వైలెన్స్ ఇంకా సస్పెన్స్ అయితే మామూలుగా ఉండవు. ప్రతి నిమిషం వాడు ఎక్కడి నుంచి వస్తాడు, ఏం చేస్తాడు అని నీ గుండె గట్టి కొట్టుకుంటుంది మావ. ఈ ఇయర్లోనే ద బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. నైట్ టైం లైట్లు ఆఫ్ చేసి మంచి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని చూడు మావ. నీ లైఫ్లోనే ఎంతకంటే గొప్ప థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకోటి ఉండదు. సో ఇది నేను తీసుకొచ్చిన టాప్ 7 అల్టిమేట్ వాచ్ లిస్ట్ మామ. ఈ 7 ప్రతి ఒక్కటి నీ టైంకి పర్ఫెక్ట్ వాల్యూ వస్తుంది. మరి ఈ వీడియో చూసాక ఈ లిస్ట్లో నుంచి నువ్వు ఫస్ట్ ఏ మూవీ లేదా సిరీస్ చూద్దాం అనుకుంటున్నావో కింద కామెంట్లో పేరు చెప్పు మామ. అలాగే ఇంకా ఎలాంటి హిడెన్ అండర్రేటెడ్ జెమ్స్ కావాలి అనుకుంటే మాత్రం కింద పార్ట్ 2 అని కామెంట్ చేయి. నువ్వు కామెంట్ చేస్తే చాలు, నా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నీ ముందు ఉంటా మరి. టేక్ కేర్. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.